హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏంటి బ్రో 40 లక్షలు నష్టం వచ్చిన ఎంత ఆనందంగా ఉన్నామంటే ఓకే, పూర్తిగా వీడియో చూడండి, సూపర్గా ఉంటుంది. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టండి. కరెక్ట్గా ఇదే సంవత్సరం లాస్ట్ ఇయర్ ఇదే టైంకి మనకి ఫస్ట్ 30 లక్షలు వచ్చింది అనగానే అబ్బో చప్పట్లు కొట్టాడు, సూపర్ అన్నారు. ఆ తర్వాత నెల 60 లక్షలకి వెళ్ళింది, అబ్బో సూపర్ అన్వేష్ తోపు అన్నారు. ఆ తర్వాత ₹1,00,00,000 వెళ్ళింది, అబ్బా అన్నారు. ఆ తర్వాత 1,20,00,000 అబ్బో అన్నారు. సో ఇప్పుడు ఈ టైంకి వచ్చేసరికి టైం మారింది. సో నష్టం వచ్చింది. ఇది ఎవ్వరు చేసింది కాదు, నాకు నిన్ను చేసుకున్న నష్టం. అసలు నష్టం ఎలా జరిగిందో తెలుసుకుంటే సంబరం వచ్చేలా గురవుతారు. నిజాయితీగా, న్యాయంగా, ధర్మంగా ఉండడం వల్ల ఈ నష్టం జరిగింది. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, పూర్తిగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జనవరి నుంచి వీడియోలు అయితే రెగ్యులర్గా పెట్టడం ఆపేసాం. మీ అందరికీ తెలుసు ఎందుకు అంటే, నేను ప్రపంచాన్ని మీకు కెమెరా కళ్ళతోనే చూపిస్తున్నాను కానీ నేను చూడట్లేదనే ఉద్దేశంతో మనం అన్నీ చేసి అయిపోయింది. సో అక్కడితో స్లో అయ్యాం. కానీ ఎక్కువగా నష్టం జరిగింది మనకి యూరోప్ యాత్ర ఏదైతే పెట్టా నాకు తెలుసు నష్టం జరుగుతుందని. కానీ ఎందుకు చేసుకున్నావురా అన్వేషు అలాగంటే, ఆర్కిటిక్ ఉత్తర ధ్రువాన్ని ఎవరు చూపిస్తారని మీకు క్వశ్చన్ మార్క్ వేస్తే ఎవరు చూపిస్తారు? నేనే చూపించాలిగా. ప్రపంచ యాత్రుడిగా మీరు పెట్టుకున్న నమ్మకాన్ని ఎవరు చూపిస్తారు? ఉత్తర ధ్రువంలో అలా ఉంటుంది, ఉత్తర ధ్రువం ఇలా ఉంటుందని ఎవరు చూపిస్తారు? దక్షిణ ధ్రువాన్నైనా, ఉత్తర ధ్రువాన్నైనా, అంటార్టికా అయినా, ఆర్కిటిక్ అయినా ఖరీదైన ప్రయాణాలు. సో అవి ఎవరు చూపిస్తారు? రేపు ఎవరెస్ట్ మహాశిఖరం, దానికి 60 లక్షలు 70 లక్షలు ఖర్చు అవుతుంది. ఎవరు చూపిస్తారంటే మనమే చూపించాలి, తప్పదు. ఎందుకంటే ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదు. ప్రపంచ యాత్రికుడు అని బిరుదు ఊరికే ఇవ్వలేదుగా. ఇంత పొదుపుగా చవక అనే నేను 40 లక్షలు ఎలా నష్టపోయాను 8 నెలల్లో అని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు లాభాలు వచ్చేటప్పుడు మీతో పంచుకున్నాం, నష్టాలు వచ్చేటప్పుడు పంచుకోవాలి. కష్ట సుఖాల్లో మీరు ఉన్నారు కదమ్మా. ఓకే, ఫస్ట్ నేను వాడే కార్డులు చూసుకుంటే యాక్సిస్ బ్యాంకు, ఇది క్రెడిట్ టాప్ కార్డు, ఇండియాలోనే టాప్ కార్డు అట్లాస్ కార్డు. తర్వాత ఇదే కంపెనీలో యాక్సిస్లోనే ఫారెక్స్ కార్డు అంటే నువ్వు ఇందులో డాలర్లు లోడ్ చేసుకుంటే ఏ కంట్రీలో అయినా నువ్వు గీక్కొని వాడుకోవచ్చు, ఇది పనిచేయలేనప్పుడు. సో ఈ రెండు ఉండాలి ప్రతి ఒక్కరికి. సో ఈ క్రెడిట్ కార్డ్ అనేది ఏంటంటే అప్పిస్తుంది మనకి, మన దగ్గర డబ్బులు లేనప్పుడు. మీ అందరికీ తెలుసు ఫ్లైట్ ఛార్జీలకి గట్ట మనకి తక్కువ డబ్బులకి కొడతాయి. సో ఇది ఏంటంటే ఇందులో మనం డబ్బులు వేసుకోవాలి, డబ్బులు వేసుకుంటేనే పనిచేస్తుంది, లేదంటే పనిచేయదు అలా అనమాట. సో ఈ 2 కార్డులు వాడడం వల్ల, తర్వాత నిజాయితీగా ఉండడం వల్ల నాకైతే ట్యాక్స్ రూపంలో దంచి కొట్టేశారు. మామూలు కాదు, చెదక కొట్టేశారు. మనం యూరప్ నేను పట్టుకునేటప్పుడే 30 లక్షల బడ్జెట్ వేసుకున్నాను, 90 రోజులకి 30 లక్షల బడ్జెట్ అవుతుంది అనేసి. సో ఆ విధంగా అయితే మనకి నష్టం జరిగింది. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆర్కిటిక్ యాత్ర ఈ కార్డుతో కొన్నాను. ఈ కార్డులోకి నేను $10,000 పెట్టి టికెట్ కొన్నాను, మీ అందరికీ తెలుసు. సో ఈ $10,000 ఇందులో లోడ్ చేసుకోవడానికి జాగ్రత్తగా వినండి. మామూలుగా చూడండి, స్క్రీన్ షాట్ చూస్తున్నాను కదా, $1,000 పెట్టి లోడ్ చేసామంటే $1,000కి దగ్గర ₹100 ఛార్జ్ చేస్తున్నారు. ఏది ఇందులో వేసినందుకు. తర్వాత కన్వర్జేషన్ ఛార్జ్ ఇంకొంచెం చేస్తున్నారు. 2 నష్టాలు అయ్యాయి. ఆ తర్వాత TCS, ఏది ఇండియా గవర్నమెంట్ అయితే TCS కట్ చేస్తుంది. అవి ఎప్పుడో వస్తాయి అనుకోండి, ముందైతే కట్ చేసేస్తున్నారు కదమ్మా. 40 లక్షలు అయితే పోతున్నాయి కదమ్మా, అయితే కట్ చేసేస్తున్నారు. TCS అది జస్ట్ $80,000 మనకి ఇన్ని బొక్కలు అవుతున్నాయి. ఇంకా ఆగండి, అప్పుడు అవ్వలేదు. సో అలా $10,000 లోడ్ చేసుకుంటే ఎంత అయింది? అక్షరాల $1,20,000 అయింది. మొదటిసారి $4,500, తర్వాత $4,500, తర్వాత $1,000, మొత్తం $10,000కి నాకు $1,20,000 TCSే కట్ అయింది. ఓన్లీ ట్యాక్సే కట్ అయింది. అది తర్వాత మళ్ళీ గవర్నమెంట్ నుంచి మనకు వస్తుంది. ఇప్పుడు ఈ కార్డుతో వాటర్ బాటిల్ కొనుక్కున్నాను. చూడండి, మీరు చూస్తున్నారు కదా, ఈ కార్డుతో వాటర్ బాటిల్ కొనుక్కుంటే ఎక్కడ డొమెస్టిక్ ఛార్జ్, తర్వాత కరెన్సీ ఛార్జ్, 2 బొక్కలు. ఆల్రెడీ అక్కడ 3 అయ్యాయి, ఆ 3తో పాటు 2. అంటే ఒక కోడిగుడ్డు కొనుక్కుంటే దాని మీద మేకపోతంత ట్యాక్స్ పడుతుంది. ఓకే, అది పక్కన పెట్టండి. ఫ్లైట్ టికెట్లు క్రెడిట్ కార్డులో కొంటే ఆఫర్స్ వస్తాయని చెప్పి క్రెడిట్ కార్డుతో కొనేటప్పుడు GST పడుతుంది. నేను విదేశంలో ఎక్కడో కొనుక్కున్న GST పడుతుంది, ఎందుకంటే ఇండియన్ అకౌంట్ కాబట్టి. ఆ తర్వాత పడుతున్న వేటేటి, తర్వాత మార్కప్ ఛార్జ్ పడుతుంది, ఫారెన్ కరెన్సీ పడుతుంది. ఒకటి ఏదైనా కొనుక్కుంటే ఇక్కడ 3 బొక్కలు, మళ్ళీ TCS ఎండ్ ఆఫ్ ద డే పడుతుంది 4. సో ఒక కార్డుతో కొంటే 5, ఒక కార్డుతో కొంటే 4. సో ఈ విధంగా తలుపు మోపుడు అవ్వడం వల్ల బడ్జెట్ అయితే ఎక్కువ అయిపోయింది. నాకు తెలిసి అవుతుందని, ఇంక అవ్వదు, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. దీని తర్వాత అన్ని బడ్జెట్ పొదుపు యాత్రలు రాబోతున్నాయి. ఇంక రాబోయే యాత్రలన్నీ పొదుపు. ఇప్పుడు
ఇప్పుడు అంటార్టికా అంటే మీ అందరూ తల చెయ్యేసి నన్ను పంపించారు అంటార్టికాకి. 10 లక్షల రూపాయలు అడగగానే ఇచ్చారు. మీ డబ్బుతోనే నేను వెళ్ళాను, అన్నీ చూపించాను. ఇప్పటికీ ఆ వీడియోలు అలాగే ఉన్నాయండి, ఎక్కువ మీరు చూసుకోవచ్చు. 3 లక్షలు 4 లక్షల మందే చూసారు కొన్ని వీడియోలు అయితే, అవి అలాగే ఉన్నాయి, డబ్బులు ఏమి రావు. కానీ మీది ఇవ్వడం వల్ల, స్పాన్సర్షిప్ అవ్వడం వల్ల నేను తట్టుకోగలిసాను. కానీ ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదా డబ్బులు, నేను పెట్టుకోవడం వల్ల నాకు తరిపు మోపుడు అయిపోయింది. ఇప్పుడు కూడా నేను కూడా చాలా చాలా చాకచక్యంతో కొన్నాను. నేను యూరోప్ యాత్ర మొదలుపెట్టిన రోజు ఆ ఆర్కిటిక్ యాత్ర, ఉత్తర ధ్రువం యాత్ర 15 లక్షల రూపాయలు ఉంది టికెట్. ఆ తర్వాత 2 నెలలు తగ్గేసరికి 10 లక్షల రూపాయలు అయింది. ఆ తర్వాత దగ్గరికి నెల వచ్చేసరికి 8 లక్షలు అయింది. ఒక పర్సన్కి 8 లక్షలు అయింది. సో వాళ్ళు ఏమన్నారంటే ఇద్దరికి 16 లక్షలు అవుతుందమ్మా అని అన్నారు. అప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టాను, ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యేలో తెలుసు. నేను ఆర్కిటెక్ట్కి వెళ్దాం అనుకుంటాను, నాకు పార్ట్నర్షిప్ కావాలి, 7 నుంచి 8 లక్షలు ఖర్చు అవుతుంది అది అని పెట్టాను. ఎందుకంటే సగం అయితే మనం తక్కువ అయిపోద్ది కదా అనేసి, 16 లక్షల్లో అయిపోతుందని. సో ఇంకా నాకు అంటార్టికా వెళ్ళేటప్పుడు లాస్ట్ మినిట్ డీల్ అంటే లాస్ట్ మినిట్ డీల్ ఏంటంటే నేను షిప్ వెళ్ళిన 2-3 రోజుల ముందు రేట్లు తగ్గించేస్తారు, గోసిప్ అమ్మేస్తారు. ఎందుకు అంటే షిప్ ఖాళీగా వెళ్ళే కన్నా ఎంతో కొంత కమ్ముకుంటే సచ్చినోడికి వచ్చిందే కట్నం, అంతే కదా, సచ్చినోడికి వచ్చిందే కట్నం. సో అందుకు అలా అమ్ముతారు. కానీ అందరూ అలా లాస్ట్ మినిట్ వరకు ఉండరు, ఫ్లైట్ ఛార్జీలు గట్ట వేస్ట్ అని. కాకపోతే నేను ప్లాన్ ఆలోచించాను. సో ప్లాన్ ఆలోచించి ప్యాత్రికాకి చెప్పాను, అమ్మాయి తెలుసు కదా మనకి, ఫ్రాన్స్లో పరిచయం అయింది, నాకు డ్రైవింగ్ రాదు, ఐస్లాండ్లో మనం రింగ్ రోడ్డు కొట్టాలంటే కారు ఉంటే ఓకే, డబ్బు ఉంది, కారు ఉంది, కానీ మనకి డ్రైవింగ్ రాదు, నువ్వు వస్తావా, నాకు సహాయం చేస్తావంటే అది చేస్తాను అంది. చేస్తాను అన్నప్పుడు రమ్మని అన్నాను. తన ఉద్యోగం సెలవు పెట్టుకుంది, తన రెస్టారెంట్లో పనిచేస్తుంది. సో తన ఉద్యోగానికి సెలవు పెట్టుకొని మనకి 7 రోజుల ట్రిప్కి రమ్మని అన్నాను. వచ్చింది, రిటర్న్ టికెట్ కూడా బుక్ చేసుకుంది, అయిపోయింది. సో అక్కడ ఉంటుండగా లాస్ట్ మినిట్ డీల్ అని చెప్పి ఇద్దరికి 8 లక్షల రూపాయలు పెట్టారు. నీ అమ్మ ఒక రేట్ అయితేనే ఇద్దరైతేనే మనకి జాబ్ పాట్ మళ్ళీ రాదని చెప్పి వెంటనే కొనుక్కున్నాను. వెంటనే 8 లక్షలు పెట్టేసి నేను టికెట్ కొనుక్కున్నాను. అంటే 8 లక్షలు పెట్టి కొన్నా, మరి దానికి ఛార్జీలు, బొంగు, భోషణాలు, ట్యాక్స్లు తరిపు మోపుడు అయ్యి 10 లక్షలు అయింది అనుకోండి. ఎనీవే ఇది జరిగిన మ్యాటర్. ఇప్పుడు నేను వెళ్ళాను కదా ఆ ఉత్తర ధ్రువానికి, ఆ టికెట్ ఏదైతే ఇప్పుడు కరెంట్ మీరు చూసుకుంటే కనుక 40 లక్షల రూపాయలు ఉంది. ఇప్పుడు ఎందుకంటే 2025 కదా, 2025 ఏదైతే జూలైలో కదా రేట్లు అలాగ ఉన్నాయి. ఇంకా సంవత్సరం ఉంది కదా, అందుకే 20 లక్షలు పెట్టి 40 లక్షలు పెట్టి ఉంచారు. నెమ్మదిగా తగ్గుకుంటూ వస్తుంది ఆ టికెట్. సో అది మ్యాటర్ అయితే ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో మనకి చూసుకుంటే యూరోప్లోని ఫస్ట్ ఈ షిప్ది 10 లక్షలు. ఆ తర్వాత మనం రింగ్ రోడ్డు కొట్టడానికి కారు కొన్నాం. చిన్న కారు తీసుకోవచ్చు, కానీ కంటెంట్ రావాలంటే మనకి పెద్ద కారే ఉండాలి, టెంట్ అది సో అది అయింది. రోజుకి 500 చొప్పున తీసుకున్నాం. మనకి అక్కడ అయింది 2 లక్షలు, దానికి అయింది నీట్గానే. అక్కడే 12 అయిపోయింది. ఇంకా లాస్ట్ రోజు మనకి జైల్లో పెట్టడం వల్ల అప్పటికప్పుడు టికెట్లు కొన్నాం, అదో 2 లక్షలు. 10, 2, 12, 12, 2, 14 అక్కడికే అయిపోయి. జస్ట్ ఆ 14 రోజులకే మనకి అయిపోయి 14 లక్షలు. ఇంకా ఈ యూరోప్లో మిగిలిన ఏదైతే ఉందో ఈ 70 రోజులకి మనకి ఖర్చు తేలాలి. 30 లక్షలు ఎలా ఖర్చు అయిందని మీరు చూసుకుంటే, వాటర్ బాటిల్ యూరోప్లోని ఎంత కాస్టో మీరు చూసుకున్నారు. ప్రతిరోజు వాటర్ మనం తాగేది 2 లీటర్లు. అలాగని చెప్పి పైప్లో నీళ్ళు తాగేస్తే పోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? మనం వీడియోలు చెయ్యాలి, కూర్చొని సొల్లు చెప్పేవి కాదు. సో మినరల్ వాటర్ కొనుక్కుని 2 లీటర్ల దగ్గర ఏం కొక్కుడు పడతామని మీ అందరికీ తెలుసు. లీటర్ ఎంత ఉంటుందో, 500 రూపాయలు, ఏమీ కాకుండా ఉంటుంది. 2 లీటర్లు 1000 రూపాయలు, 2 లీటర్లు 2000 ఎంత అయిపోయింది. కాఫీకి ఇంచి ఒక 500 రూపాయలు. వచ్చలు పోసుకోవడానికి మీ అందరికీ చూపించండి. కొన్ని దగ్గర 100 రూపాయలు ఉండేది, కొన్ని దగ్గర 200 రూపాయలు ఉండేది. ఎలాగా ఇప్పుడు మనం ట్రావెలింగ్లో ఉంటాం కదా, ఎక్కడో ఫ్రీ, ఎక్కడో ఊరు కోసం దొంగల బస, అక్కడెక్కడో ఫ్రీ ఉంటుంది రెస్టారెంట్లో, అక్కడ ఊరికి ఎవరు వెళ్తారు? ఇంకా ఫుడ్డు యూరోప్లో నోరిప్పితే డబ్బులు. అది ఎండాకాలం వెళ్ళాను, మంచి సీజన్లో వెళ్ళాను, డబ్బులే అలా కార్డు గోకుతుంటే రక్తం చుక్కలు కనబడ్డాయి. ఏంటంటే ఒక వాటర్ బాటిల్ కొనుక్కుంటే అదే ఎక్కువ. ఒక వాటర్ బాటిల్ కొనుక్కుంటే 5 యూరోలు అంటే దానికి జిఎస్టీ, మార్కప్, బొంగు, బషాను మిషానాలు అన్నీ పడుతుంటే అమ్మో ఫస్ట్ భయం వచ్చింది. తర్వాత చేతిలోనికే ఇంకా అలా కాదురా బాబు, అసలు ఈ కార్డు గీకడమే, దాని కాస్త చూడకూడదు, దేనికి ఎంత అవుతుందో, అలాగైతే ట్రావెలింగ్ చేయలేము, జ్వరం వచ్చేస్తుందని చెప్పి మానేశాను.
ఇది ట్రావెలింగ్ కార్డు చూడడం మానేశాను. సో ఆ విధంగా మీకు మీ అందరికీ ఆ వీడియోలు కూడా ఎవరు చూడలేదు, తక్కువ మందే చూశారు. ఎందుకంటే యూరప్ మన వాళ్ళు తక్కువ, అంటే ఈ ఫ్రాన్సు, ఈ ఇటలీ, ఈ ఏవైతే ఉన్నాయో ఇవి ఆల్రెడీ చూశారు. చిన్నప్పటి నుంచి మనం సినిమాలో చూస్తాం. సో దాన్ని నేనేం 197 దేశాలు మీకు చూపించాలి. సో అది నా వృత్తి ధర్మం. సో ఫ్రాన్స్కి వెళ్ళేటప్పుడు ఒక అందంగా చూడముచ్చటగా కష్టపడ్డాను. ఒక్కొక్క వీడియో 7 రోజులు కష్టపడ్డాను. 7 రోజులు యూరోప్లో ఉండి ఒక వీడియో చేయడం అంటే మాషామాషి కాదు. రేట్లు కొన్నిసార్లు హాస్టల్లో ఉన్నాను, కొన్నిసార్లు హోటల్లో ఉన్నాను. తరపు మోపడైంది. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ ఎంత డబ్బులకు వచ్చాయి. కేన్స్ ఫిలిం ఫెస్టివల్కి పెద్ద సెలబ్రిటీలు వెళ్తారు. వెళ్ళి చేశాను, మీకు చూపించాను. ఈ 90 రోజులు యూరోప్ యాత్రలో నేను 90 రోజులు ఉండి నేను చేసిన వీడియోలు అక్షరాలు చూస్తే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 17 వీడియోలు నేను చేసింది. ఇది 90 రోజులకు గాను మనం 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 17 వీడియోలు చేసాం. ఎందుకు చేసావు చిన్ని అన్వేషు అలాగంటే, ఇప్పుడు ఒక విషయం చెప్పాలి. నేను కళాఖండాలు తీద్దామని నిర్ణయించుకున్నాను. యూరోప్ని అందంగా మీరు చూశారు కదా, మీరు కొన్ని వ్యూస్ ఉన్నా మీరు ఒకసారి వెళ్ళి చూడండి, ఎలా ఉన్నాయి, ఎలా తీసానో చూడండి. బాగా తీశాను, చూడముచ్చటగానే తీశాను. జస్ట్ ఐస్లాండ్ వీడియోలు, ఆర్కిటిక్ వీడియో కొంచెం ఊపు అందుకున్నాయి. అవి ఊపు అందుకోకపోతే ఇంకా భారీ నష్టాలు అవి చూసేవాడిని. ఎనీవే ఇది మ్యాటర్ అయితే ఇలా జరిగింది. ఇలాగా మనం కానీ గడిచిన 8 నెలలు నేను జనవరిలో వీడియోలు ఆపేశాను. జనవరి నుంచి ఈ రోజు వరకు నేను చేసిన వీడియోలు ఎన్ని అంటే 30 వీడియోలు చేశాను. ఏది 8 నెలలు ఉండి 30 వీడియోలు చేశాను. 30 వీడియోల్లోని 2 వీడియోలకు డబ్బులు ఇవ్వలేదు. $1 సింబల్ పడ్డదంటే డబ్బులు రావు. ఓకే, ఎందుకు నష్టం జరిగిందంటే చిన్న సామెత, కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి. ఎస్, కూర్చొని బాదం పిక్కలు, పిస్తా పిప్పలు, అవిసె గింజలు, సన్ఫ్లవర్ గింజలు, గుమ్మడి గింజలు, అడ్డమైన గింజలన్నీ కూర్చొని తింటే డబ్బులు అవుతాయి. కూర్చొని తింటే కొండలే కరిగిపోతాయి. ఆరోగ్యం అని చెప్పి నరాల బలహీనత లేకుండా అన్ని రకాల పౌష్టికాహారం తిన్నాను. అబద్ధం ఆడకూడదు, కూర్చొని తిన్నాను. అప్పుడంటే తినడం అవ్వట్లేదు. ఇప్పుడు యూట్యూబ్ కొంచెం వారం రోజులకు ఒక వీడియో కదని చెప్పి అన్ని పప్పులు కొనుక్కొని సినిమాలకు వెళ్ళాను. ఎన్ని సినిమాలకు వెళ్ళాను అవుతాయి మన ఖర్చు పెట్టుకున్న దానికి లెక్క చారకూడదు. అయ్యిందని అవ్వా కావాలి బొవ్వా కావాలంటే అవ్వదు, ఏదో ఒకటే. ఇంతకుముందు అంటే రోజు బ్యాగ్ వేసుకొని నమస్తే ఫ్రెండ్స్ అని తిరిగి చూడండి, వీడియోలు అప్లోడ్ చేసుకొని డబ్బులు వచ్చేవి. అలాగే నెలకి 30 లక్షలు పెట్టుకొని వెళ్ళిపోయేవాడిని, బాగుండేది. కానీ ఎప్పుడైతే వీడియోలు ఆపేసానో, అఫ్కోర్స్ ఇప్పుడు మీరు యూట్యూబ్ రోజు వీడియో చూసేవారు, ఇలా యూట్యూబ్ ఓపెన్ చేయగానే నా వీడియో వచ్చేది మీరు చూసేవారు. ఇప్పుడు నేను ఆపేసాను. యూట్యూబ్ ఏం చేస్తుంది, ఆడి యాడ్లు వేసుకోవాలి కదా, కాబట్టి వేరే వాళ్ళకి సజెస్ట్ నేను కూడా అందుకే ఆపాను. ఇప్పుడు చాలామంది యూట్యూబర్లు అన్నా మీరు రోజు వీడియోలు పెడుతుంటారు, ప్రతి నెల 30 లక్షలు మీరు సంపాదిస్తున్నారు, మా వీడియోలు యూట్యూబ్ రికమెండ్ చేయట్లేదు అన్నాను. ఎన్నో మంది ఆ జనవరిలో ఏడ్చారు, ఫోన్లు చేసి చెప్తే అప్పుడు ఆపాక. ఇప్పుడు నేను యూట్యూబ్కి నా హోటల్ గురించి చెప్పమని చెప్పి ₹1,00,000 ఇచ్చాను. ఇంతకుముందు ఏం చేసేది, యూట్యూబ్ 50,000 యూట్యూబ్ తీసుకొని ₹50,000 నా వీడియోల మీద యాడ్స్ పెట్టేది, అయిపోయేది. ఇప్పుడు అలా కాదు, యూట్యూబ్ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ యాడ్లు పెట్టడానికి జనం లేరు. నేను వీడియోలు ఆపేసాను కదా, అప్పుడు చూసుకుంటుంది ఎవరెవరైతే ఉన్నారో అని చెప్పి రికమెండ్. ప్రతిదీ బిజినెస్సే కదండి. యూట్యూబ్ ఏమి దానం చేయట్లేదు కదా, అది వ్యాపారం చేసుకోవాలి కాబట్టి దానికి కంటెంట్ కావాలి. సో ఇప్పుడు ఈ మధ్యన మీరు చూసుకుంటే ఎన్నో మంది కొత్త క్రియేటర్లు వచ్చారు, మీ అందరూ చూసారు. ఎన్నో మంది వీడియోలు సజెస్ట్ అయ్యాయి. దగ్గర ఒక 100 మంది యూట్యూబర్లు ఉన్నారు తెలుగులో ట్రావెలింగ్ చేసేవాళ్ళు. అప్రిషియేట్ దట్, హ్యాపీ. ఇప్పుడు నేను మిగిలిన ప్రపంచాన్ని అయిపోయి, మనకి ప్రపంచం అంటూ ఏం లేదు. ఇప్పుడు నేను చూపించడానికి ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం, 7 ఖండాలు, 7 వింతలు, అమెజాన్ అడవులు, సహారాలు అన్నీ అయిపోయి 7 ఖండాలు లేవు మన దగ్గర. ఉన్న 125 దేశాలు నా లిస్టులో ఉన్నాయి మీకు చూపించాల్సినవి. ఆ 125 దేశాలు బడ్జెట్లో ఇప్పుడు నేను హాస్టల్ ఏది $8 హాస్టల్, $450 హాస్టల్. సో ఇలా హాస్టల్లో ఉంటూ నెమ్మదిగా పద్ధతిగా 120 దేశాలని మీకు చూపించేస్తాను. కానీ భారీ బడ్జెట్ ఒకటి ఉంది, 60 లక్షలు పెట్టి ఎవరెస్ట్ ఎక్కడానికి 50 లక్షలే ఎక్కడానికి, కానీ ఎక్కి చూపించడానికి 10 లక్షలు ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. ఎందుకంటే కెమెరాలు, మనకు అన్ని రోజులు పవర్ బ్యాంకులు అవన్నీ మోసుకొని వెళ్ళాలి కాబట్టి ఖర్చు అవుతుంది. అదొక్కటి ఉంది, అది అప్పుడు చూద్దాం, ఇప్పుడు కాదు కదా, ఎప్పుడో కదా, అప్పుడు చూద్దాం. ఇది మ్యాటర్. నెక్స్ట్ శనివారం కానీ ఆదివారం కానీ లైవ్ ఉంటుంది, 12 గంటల లైవ్. మీరు అందరూ రావాలి. మళ్ళీ చెప్తున్నాను, మీరు నాకు సపోర్ట్ చేయాలి, నా ట్రావెలింగ్కి సపోర్ట్ చేయాలి అనుకుంటే నా జాయిన్ బటన్ ఉంది, మీరు చూస్తున్నారు కదా,
జాయిన్ బటన్లో జాయిన్ అయితే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే మీరు ఎన్నో కంపెనీలకి సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు, అలాగే నాకు సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల నాకు కొంచెం ఫుడ్కి, బెడ్కి, ట్రావెల్కి అని ఉంటాయి కేటగిరీ. మీకు నచ్చిన దాంట్లో జాయిన్ అవ్వండి. సో జాయిన్ అవ్వడం వల్ల నాకు హెల్ప్ అవుతుంది. హెల్ప్ అవ్వడంతో పాటు మీతో నేను రెగ్యులర్గా మాట్లాడతాను, రెగ్యులర్గా ఫోన్ నెంబర్ ఇస్తాను, మీతో సంబంధాలు అయితే గట్టిగా ఏర్పరచుకుంటాను. మీరు అందులో జాయిన్ అవ్వండి. జాయిన్ బటన్ ఈ నెక్స్ట్ వారం లైవ్లో కూడా జాయిన్ బటన్లో ఉన్న వాళ్ళతో ఫస్ట్ 2 గంటలు వాళ్ళతోనే మాట్లాడతాను. ఆ తర్వాత మిగిలిన 10 గంటలు మనతో ఎందుకంటే డబ్బులు ఇచ్చేవాడు దేవుడు, వాళ్ళు డబ్బులు పే చేస్తుందో నాతో మాట్లాడడానికి, కాబట్టి లైవ్లో మాట్లాడతాను. ఆ లైవ్ అయిపోయాక మన దగ్గరికి వస్తాను. సో ఎవరైతే ఇంకా ముందు అంటే జాయిన్ బటన్లో జాయిన్ అవ్వి మీరు ముందు లింక్ తీసుకొని నా దగ్గరికి రావచ్చు. మీరేం కంగారు పడకండి. 40 లక్షల నుంచి 10 లక్షలు వెనక్కి వచ్చేస్తాయి. ఎందుకంటే టీసీఎస్ కదా, గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి, అవన్నీ వెనక్కి తెచ్చుకోవాలి. ఏదో ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు 2024, 2025 ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు మళ్ళీ మన డబ్బులు మనకు వచ్చేస్తాయిలేండి, కంగారేం పడకండి. రానున్న రోజుల్లో నేను ఇవి కూడా చేయను. ఇంకా ఇదిగో మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు కూడా ఆ ఒక వాటర్ బాటిల్ కొనుక్కుంటే జిఎస్టీ, బిఎస్టీ, ఆఎస్టీ, ఈఎస్టీ ఒక 5 బొక్కలు పడుతున్నాయి కదా. అవి ఏం పడకుండా సింపుల్గా ఇప్పుడు యూరోప్ వెళ్ళాను కదా, అక్కడ నేను కొంతమందిని కలిసాను కదా తెలుగు వాళ్ళని. బాబు ఈఎమ్మ ఒక 2 లక్షలు ఈఎమ్మ అంటాం, 2 లక్షలు తీసుకుంటాం నోట్లు యూరోప్. వాళ్ళకి ఏం చెప్తాం, ఇవి ఇండియాలో ఇచ్చేస్తాం అంటాం, గూగుల్ పే చేసేస్తాం, అయిపోయిందేగా. కానీ అది హవాలా అంటారు, అది గవర్నమెంట్ మోసం చేయడం అంటారు. నేను అలాంటి పని చేయను, సావనైనా చేస్తాను కానీ అలాంటివి చేయను. సో అలా చాలా. మళ్ళీ ఇది కాకుండా ఇప్పుడు ఈ కార్డు గీకుతున్నప్పుడు జిఎస్టీ బిఎస్టీ పడతాను. ఇదేం కాకుండా జస్ట్ ఈ కార్డు, ఇది ఇండియా అకౌంట్ కదా, ఇది తీసుకెళ్ళి నేను దుబాయ్కి పెట్టేసుకున్నాను అనుకో, ట్యాక్స్ కట్టక్కర్లేదు, వాళ్ళకి ఏ ట్యాక్స్ ఉండదు, ఏదైనా కొనుక్కుంటే ట్యాక్స్ కూడా ఉండదు, ఓన్లీ మార్కప్ ఛార్జెస్ ఒకటే ఉంటుంది, ఇంకేం ఉండదు. చాలా సింపుల్. అందరు యూట్యూబర్లు, మా యూట్యూబర్లు తెలుగు మొత్తం ఇండియాలో యూట్యూబర్లు అందరూ చేసేది అదే. కానీ నేను ఏంటంటే ఉన్న ఊరికి, కన్నతల్లికి, భారతదేశానికి మనం ఏదో చెయ్యాలి, మనం ఏదో ఇవ్వాలి, కలల కన్నా ట్యాక్స్ కట్టాలని చిన్నప్పటి నుంచి. ఇప్పుడు నాకు వచ్చింది కదా, ఏముంది కట్టేద్దాం. ఇంకో ఆప్షన్ ఉంది, ఏమీ ఖర్చు పెట్టకుండా ఫ్రీగా లిఫ్ట్ అడుక్కుంటూ వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో ఈ ఇంట్లో తింటే ఖర్చు పెట్టకపోతే డబ్బులే పడవు నీకు. అర్థమైందా? మన కార్డు గోకితేనే కదా డబ్బులు పడతాయి. ఇప్పుడు మన కార్డు గోకితేనే కదా ఇన్ని ట్యాక్సులు పడతాయి. ఈ కార్డు గోకకుండా అడుక్కొని తింటే అలాగా మాట్లాడుతూ చెప్తున్నాను. మన తెలుగు వాళ్ళు ఇంట్లో ఉంటే మన హోటల్ ఖర్చులు మిగులుతాయి, వాళ్ళ ఇంట్లో తింటే ఫుడ్ ఖర్చు మిగులుతుంది, వాళ్ళు తిప్పమంటే ట్రావెలింగ్ ఖర్చు మిగులుతుంది. ఓన్లీ ఫ్లైట్ ఛార్జీలకే డబ్బులు అవుతాయి. ఆ ఫ్లైట్ ఛార్జీలు కూడా ఎవరినో అడిగేస్తే అయిపోయిందే స్పాన్సర్షిప్. కానీ అది కాదు. అర్థమైందా? ఇప్పుడు ఈ హాస్టల్ $6కి ఇంత మంచి ఫెసిలిటీస్ ఉన్నాయని నేను వస్తేనే కదా తెలిసింది. అదే కాకుండా ఎక్కడ ఉన్న తెలుగు వాళ్ళు ఇంట్లో ఉంటే ఈ హాస్టల్ ఇక్కడ ఉంటుందని, ఈ ఫెసిలిటీస్ ఉంటాయని, చుట్టుపక్కల ఉంటుంది, మనకేం తెలుస్తుంది? సో మనం చేసే ట్రావెలింగ్ 10 మందికి ఉపయోగపడాలి. నా యూట్యూబ్ ఛానల్, నా ట్రావెలింగ్ నాకు కాదు ఉపయోగపడడానికి, మీకు ఉపయోగపడాలని నినాదంతో ముందుకు వెళ్తున్నాను ఈ ప్రపంచ యాత్రికుడు. ఇప్పుడు ట్రావెలింగ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అండి. ఎంత ఎక్స్పెన్సివ్ అంటే మీరు చూశారు కదా, ఖర్చులు ఒక్కొక్కటి చూపిస్తున్నాను. ఒక్కొక్క వీడియోకి ఎంత అయిందో లక్షలు ఖర్చు పెట్టాను. టికెట్ 10 లక్షలు ఖర్చు. ఇప్పుడు నిన్న ఒక వీడియో చూశాను, మా గృహప్రవేశం అంటే 3 మిలియన్ పీపుల్ చూశారు. తెలుగులో వీడియో వేయాలండి, గృహప్రవేశం 3 మిలియన్ పీపుల్ చూశారు. 10 లక్షలు ఖర్చు పెట్టి ఆర్కిటెక్ట్ అంత కష్టపడి చూశారు కదా, ఎంత ఏమైనా తగ్గిందా స్టాండర్డ్? హాలీవుడ్ రేంజ్, టాలీవుడ్ సినిమా రేంజ్లో తీశారు, దానికి అంతమంది చూశారు. ఒక వీడియోకి అయితే 1000 మంది చూశారు, అలా 1 మిలియన్ చూశారు. సో ఇక్కడ ఆడియన్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, అందరికీ ట్రావెలింగ్ నచ్చదు, కొంతమంది ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు. ట్రావెలింగ్ అనేది డబ్బులు వేస్ట్ అని మనం ఆలోచిస్తాం. ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుందంటే ఎవడొస్తాడు? ఎంత ఖర్చు అవుతుందంటే ఇంత కార్డు గీకితే ఒకదానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎవరైనా వస్తారా? రారు. చూసే ఏముందో మన ఇంటికి అలా ఉంటుంది. సో ఆ విధంగా ట్రావెలింగ్ అనేది ఖర్చుతో కూడుకున్నది. అందుకే నేను అందరికీ సజెషన్ చేయను, మీరు చెయ్యాలి డబ్బులు ఉన్నాయి అంటే చేయను, కానీ అప్పులు చేసి ట్రావెలింగ్ చేయొద్దని చెప్తాను. ఓకే, ఏం పర్లేదు. ఇన్ ఫ్రంట్ మనం బడ్జెట్ ఎలా సేవ్ చేసుకోవాలో మనకు తెలుసు. సవక బ్యాచ్ మనదంతా. ఇన్ ఫ్రంట్ మంచి వీడియోలు రాబోతున్నాయి. కొన్ని ఎక్విప్మెంట్ కొనాలి, కెమెరాలు అవి కొన్నాక స్టార్ట్ చేస్తాను. ఏమంటే ప్రమోషన్ చేయొచ్చు కదండి. మళ్ళీ చెప్తున్నాను, ప్రజెంట్ నేను ఒంటి కొమ్ము గారిని. నేను ఒక్కరికి ఈ దేహానికి ఈ $6 హాస్టల్లో సరిపోతుంది మనకి, చాలు. చూద్దాం, గుద్ద కాలితే గుర్రం ఒరిగడ్డి తింటుంది అంటారు. అప్పుడు కాలినప్పుడు చూద్దాం, అప్పుడు కదా. ఇప్పుడైతే ప్రజెంట్ ఏ దోకా లేదు కదా, బండి ముందుకు వెళ్తుంది, ముందుకు వెళ్ళనియండి. ప్రమోషన్ జోన్ పక్కన పెట్టండి.